అసలు ఏంది రాష్ట్రంలో మీ పార్టీ భవిష్యత్తు ఏంది? అధికారం కోల్పోయారు. అది జిహెచ్ఎంసీ అన్న ఉంటుందా మరి ఉడుతుందా అది కూడా? జిహెచ్ఎంసీ కాదు, మీరు రాసి పెట్టుకోరి. జిహెచ్ఎంసీలో మూడు విభజించిండు కదా, ఆయన మేలు కొరకు విభజించిండా ఏందో తుగ్లక్ పరిపాలన ఆయనకు నాలెడ్జ్ లేక చేసిండు. మూడిట్లలో 3 మేయర్ కొడుతున్నాము. మీకు రేపు పొద్దున సీట్లు పెరిగినా చేసినా 80% అసెంబ్లీ సీట్లు కొట్టి మళ్ళీ కేసీఆర్ సీఎం సీట్లో కూర్చోవడం ఖాయం. గుర్తుపెట్టుకోరు మీరు. కూకట్పల్లి నియోజకవర్గంలో అతి దారుణంగా ట్రాఫిక్ సమస్య ఎంతో ఉంది. ఆ ట్రాఫిక్ సమస్యను మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అంచనా వేయలేకపోయారు? అంచనా వేసే మేము 3-4 ఫ్లైఓవర్లు కట్టినాము, అండర్ పాసులు కట్టినాము. ఆల్రెడీ ఇప్పుడు గాడ్రేజ్ చౌరస్తా వై జంక్షన్ ఏదైతే ఉందో కేటీఆర్ గారు 118 కోట్లు కేటాయించి దాని అండర్ పాసు ఫ్లైఓవర్ బడ్జెట్ ఉడకబెట్టిండు. మొన్న నల్ల చెరువుకు ఓపెనింగ్కు సీఎం గారు వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారు అడగడం కూడా జరిగింది. మీరు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ చేసిపోతే దాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు, డబ్బులున్న రిజర్వ్ డబ్బులు అంటే కూడా ఆయన రావడం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇది కక్ష సాధింపులు. కేసీఆర్ని ఏదో బదనాం చేయాలి, పోయిన గవర్నమెంట్ని ఏదో బదనాం చేయాలని తప్ప ప్రజలకు ఏం చేయాలని ఈ గవర్నమెంట్ ఆలోచిస్తలేదు. ప్రజల మీద ప్రేమ లేదు. ప్రజలను దోసుకోవడం తప్ప, దోసుకోవడం, వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ ఫ్యామిలీ తినడము, ఆ కేరళకు ఆ బెంగళూరుకు అక్కడిక్కడ డబ్బులు తీసుకుపోయి ఒకటే రాష్ట్రం ఏర్పడే అధికారంలో ఉంది. ఇప్పుడు అడ్డమైన డబ్బులన్నీ తీసుకుపోయి భూములు అమ్మి అన్నీ అమ్మి తీసుకుపోయి వేరే రాష్ట్రాలు పెడుతున్నారు తప్ప వేరే రాష్ట్రాలు పెట్టి వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అయ్యి వేల కోట్లు కొల్లగొట్టి ఇప్పుడు చూడండి పొంగులేటి కానీ వాళ్ళ తిరుపతి రెడ్డి కానీ కొండలరెడ్డి కానీ వాళ్ళందరూ మొత్తం ఇదే పని వేరే లేదు. ఎందుకు చేస్తారు తెలుసా? ఇది కాంగ్రెస్ నాయకులు మళ్ళీ గవర్నమెంట్ రాదు, ఉన్న కాడికి దోసుకొని పోవాలి. 10 సంవత్సరాల గవర్నమెంట్ మాదే అంటారు కదా వాళ్ళు. అంటే సరిపోద్దా? పబ్లిక్లో ఉండాలి. పబ్లిక్లో సెక్యూరిటీ లేకుండా పోయి 10 సంవత్సరాలు నాదే అని చెప్పమని దుమ్ము కొడతారు. పబ్లిక్లో మొత్తం రియాక్షన్ స్టార్ట్ అయిందండి. మీరు గమనించారో లేదో మీ ఛానల్ వాళ్ళు చూసుకోవాలి. ఊర్లో పొడితే ఎంత మోసపోయారో అంత దగా పడ్డారు, అంత బాధపడుతున్నారు, ఇప్పుడు అంత పశ్చాత్తాపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు అంత ఇబ్బంది పడుతున్నారు. ఒక రైతు బంధు లేదు, ఒక కళ్యాణ లక్ష్మి లేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నారు, అది లేదు. కరెంటు కటింగ్లు ఎక్కువైనవి. బస్తీ దవాఖానల మందులు లేవు. ఒక కమ్యూనిటీ హాల్ కట్టలే వీళ్ళు. ఒకటి ఏమి కొత్తది చేయకపోగా పాత సంఖ్య ఒక పింఛన్ లేదు, కొత్త పింఛన్ లేదు. 2500 మహిళలకు ఇస్తామన్నారు, అది లేదు. ఏది ఆ కొత్త విడిచిపెట్టండి, పాత పథకాలు కూడా అమల్లో లేవు. పబ్లిక్లో పోతే మీరు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిపోయారు కాబట్టి మేము ఏది ప్రజలకు అందించలేకపోతున్నాం సరి గణేష్ అంటున్నారు వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు. 10 ఏళ్ళల్లో ఒక 3 లక్షల కోట్లు అప్పు చేస్తే 2.5 సంవత్సరాలనే 3 లక్షలు అప్పు చేసిన. ఆ అప్పు చేసిన 3 లక్షలు అప్పు చేసినాడికే వడ్డీలు కడుతుండే కదా. 3 లక్షలు చేస్తే మీరు చేసిన అప్పులకే వడ్డీలు కడుతుండే కదా. కార్తీక్ వినండి, 3 లక్షలు అప్పు చేస్తే ఆడ కాళేశ్వరం కనిపిస్తుంది, భగీరథ కనిపిస్తుంది, రైతు వేదికలు కనిపిస్తుంది, పల్లె ప్రగతి కనిపిస్తుంది, హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కనిపిస్తున్నాయి, అంతా హైటెక్ సిటీలు, ఐటీ హబ్బులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈయన చేసిన 3.5 లక్షలు ఏడో చూపెట్టమను ఒక్కటన్నా కొత్తది